హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీలా సతీష్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నా డే అయితే చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయింది. నాదే కాదు, మనలో చాలామంది ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా వర్క్ని స్టార్ట్ చేస్తారు. మనం మార్నింగ్ వర్క్ ఎంత ప్రశాంతంగా చేస్తే ఆ డే అంతా కూడా మనం అంతే ప్రశాంతంగా ఉంటాము. మార్నింగ్ చేసే వర్క్ ఎఫెక్ట్ ఆ డే అంతా ఉంటుంది. ఇక్కడైతే నేను హాట్ వాటర్తో నా డేని స్టార్ట్ చేస్తున్నాను. మనం హెల్త్ కోసం డైలీ హాట్ వాటర్, డిటాక్స్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల మన బాడీలో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఇక నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కోసం నైటే ఇవన్నీ నానబెట్టుకున్నాను. కాబోజీ శనగలు, కొమ్ము శనగలు, అలాగే పల్లీలు, అలాగే పెసలు, వీటన్నిటిని నానబెట్టుకొని ఇప్పుడు స్టీమింగ్ చేసుకుంటున్నాను. ఇది హెల్దీ ఫుడ్డే కాదు, హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా. కొత్తగా పెళ్ళైన వారు కావచ్చు, పెళ్ళై చాలా సంవత్సరాలైన వారు కూడా కావచ్చు, ఇంటిని ఆర్గనైజ్ చేసుకునే విషయంలో కానీ, అలాగే వర్క్ బ్యాలెన్స్ చేసుకునే విషయంలో కానీ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ ప్లాన్ లేకపోతే కన్ఫ్యూజనే వస్తుంది. నేనైతే నా పెళ్ళైన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. పని అయితే చేసేదాన్ని, కానీ అది ఒక ప్రాపర్ ప్లాన్లో చేసేదాన్ని కాదు. దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చేవి. కానీ వాటన్నింటి నుంచి నేను తెలుసుకున్నాను, మనం ఒక ప్రొడక్టివ్ మార్నింగ్ని, ఒక ప్రొడక్టివ్ డేని, ఒక ప్రొడక్టివ్ లైఫ్ని మన కోసం, మన ఫ్యామిలీ కోసం ఇవ్వాలంటే మనం ఒక పద్ధతిగా ప్రశాంతంగా పని చేయడం అలవాటు చేసుకోవాలి అని. సో ఈ విధంగానే నా లైఫ్ని నేను ఎలా లీడ్ చేస్తున్నానో మీకు చూపిస్తూ ఏదో నాకు అయినంత వరకు మోటివేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఎవ్రీడే ఓర్పన్నమే పెడతానండి. ఈ రోజుల్లో చాలామందికి ఈ వర్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడైతే నేను బాబుకి అయితే స్కూల్ లేదు, బట్ మా వారికి ఆఫీస్ ఉంది. సో అతనికి లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఆనపకాయ, పప్పు, టమాటా అండ్ ఆల్సో బెండకాయ పులుసు రెడీ చేస్తున్నాను. నేనైతే డైలీ ఖచ్చితంగా పప్పు కాంబినేషన్లో తీసుకుంటాను. పప్పు ఆకుకూర కావచ్చు, లేదా పప్పు వెజిటేబుల్స్తో ఖచ్చితంగా ఒక రెసిపీ అయితే చేస్తాను. ఇంకొచ్చేసరికి మన ఫ్యామిలీ కోసం మనం ఇచ్చే ఇంపార్టెన్స్, లేదా మన ఫ్యామిలీకి మనం వెచ్చించే టైం అంతా కూడా ఆ క్వాలిటీ టైం అనేది ఈ వంటలోనే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక 2-3 అవర్స్ ఆర్ 4 అవర్స్ మనం ఓన్లీ ఫ్యామిలీకి, మనకి, మనందరి హెల్త్ కోసం కేటాయిస్తూ ఉంటాము. ఈ రోజుల్లో చాలామంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే, మన దగ్గర ఎన్ని ఉన్నప్పటికీ మనం వంట చేయడానికి, వండి అందరికీ వడ్డించడానికి కావాల్సినంత సమయం చాలామంది దగ్గర లేదండి. ఎందుకంటే మనం ఉన్న బిజీ షెడ్యూల్లో మన కోసం టైం కేటాయించుకోలేకపోతున్నాము, మన ఫ్యామిలీ కోసం టైం కేటాయించలేకపోతున్నాము. కానీ మనం పర్ఫెక్ట్గా ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకొని మన ఫ్యామిలీకి, మనకి ఒక ప్రొడక్టివ్ టైంని, ప్రొడక్టివ్ డేని, క్వాలిటీ టైంని ఇవ్వగలిగితే అంతకంటే ఇంకో హ్యాపీ మూమెంట్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను అన్నం ఆల్రెడీ ఉడికేసింది, ఇంకా వచ్చడానికి రెడీగా ఉందన్నమాట. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఇలాంటి చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళు డైవర్స్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఏంటి ప్రాబ్లం అంటే, ఆవిడ తన పిల్లలకి వంట సరిగ్గా చేయడం లేదని చెప్పేసి అతను డైవర్స్ వరకు వెళ్ళాడు. ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చేవారికి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. వాటన్నిటిని మెయింటైన్ చేయాలన్నా, వాళ్ళు మనల్ని హెల్తీగా చూసుకోవాలన్నా మన సపోర్ట్ అనేది ఉండాలి. ఇక్కడ మీరు అడగొచ్చు, వంట అనేది ఆడవాళ్ళు మాత్రమే చేయాలా, మగవాళ్ళు చేయకూడదా అని. అలా ఏమీ లేదండి. ఒకవేళ మనం ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యి అతనికి వంట వచ్చి ఇంట్రెస్ట్ ఉండితే అతను చేసినా పర్వాలేదు. ఇక్కడ మనకి కావాల్సింది మన ఫ్యామిలీ కోసం మనకి హెల్తీ ఫుడ్, అలాగే ఒక ప్రొడక్టివ్ టైమ్, క్వాలిటీ లైఫ్ అండి. ఇది మన వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకునే అండర్స్టాండ్ బట్టి ఉంటుంది. సో దానివల్ల మనం ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఒక క్లియర్ కట్గా ఒక ఇమాజినేషన్ మన లైఫ్ గురించి చేసుకుంటే మనం చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. నాకు పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ 3 or 4 years అయితే అసలు ఎప్పుడూ కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉండేదాన్ని. దానివల్ల నేను ఎక్కువ లాస్ అయ్యాను.
ఎందుకంటే కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మనం చాలామంది అనుకుంటాము మన దగ్గర ఎన్ని ఉన్నా సరే కన్సిస్టెన్సీ లేకపోతే మనం గ్రో అనేది అసలు అవ్వలేము. కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల నేను చాలా లాస్ అయ్యాను. సో అది నేను తెలుసుకున్నాను. ఇప్పుడు దాన్నే నేను పాటించాలని ఒక క్లియర్ విజన్తో ఉన్నాను. ఎందుకంటే మనం కష్టపడటం మన బాడీకి అలవాటు చేస్తూ ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తే ఈరోజు కాకపోవచ్చు, అది స్లో అయినా ఏదో ఒక రోజు దాని రిజల్ట్ అనేది మనకి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం హెల్తీగా కొన్ని హ్యాబిట్స్ని ఫాలో అవ్వడం వల్ల కావచ్చు, లేదా ఒక పనిని వాయిదా వేయకుండా కంప్లీట్ చేయడం వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని నింపాదిగా లేదా స్లోగా నిర్మిస్తూ ఉంటాయి. అంటే బలంగా నిర్మిస్తాయి. అది నేను బిలీవ్ చేస్తున్నాను. నేనే కాదు, నాతో పాటు చాలామంది ఈ విధంగా స్ట్రగుల్స్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ ప్రెజెంట్ స్టిల్ నేను ఇప్పుడు కాదండి, గత 2 years నుంచి నా లైఫ్ అంతా కూడా చేంజ్ చేసేస్తూ వచ్చాను. ఇప్పుడు నాకు ఒక కన్సిస్టెన్సీ అనేది అలవాటయ్యింది, ఓపిక పెరిగింది. నేను ఏదైనా చేసేటప్పుడు కానీ అన్ని విషయాల్లో కూడా ఇక్కడ చూసారా మా బాబుకి పాలు కూడా పనిచేస్తూనే ఇచ్చేస్తున్నాను. ఇంకా బెండకాయ కర్రీకి అయితే నేను రెడీ చేస్తున్నాను. పప్పు టమాటా ఆల్రెడీ పెట్టేశాను. ఇంకా బెండకాయ పులుసుకి అయితే చింతపండు ఆల్రెడీ నానబెట్టేశాను అనమాట. చిన్నప్పుడు మేము రాయలసీమ ఏరియాలో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ పులుసులు, నెక్స్ట్ శనగగుడ్లు, పల్లీలు అవన్నీ కూడా వేపేసి మిక్సర్తో కర్రీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ ఫుడ్ ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళము. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన చేతుల్లో ఉన్నది ఏంటి? మనం మన ఫ్యామిలీకి మన కోసం కొంత సమయాన్ని వెచ్చించి, అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యమే కదండి. మన ఆరోగ్యం ఎంత బాగుంటే మనం అంత బాగుంటాం. సో ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ తినాలి. ఒక ప్రొడక్టివ్ లైఫ్ని, ప్రొడక్టివ్ మార్నింగ్స్ని క్రియేట్ చేసుకుంటూ మన హెల్దీగా మనం మన పనిని స్టార్ట్ చేసుకోవాలి. అవునంటారా కాదంటారా? సో నేను ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసేసాను. లంచ్కి అన్నీ ప్రిపరేషన్ అయిపోయి, బ్రేక్ఫాస్ట్ కూడా ఫైనల్గా అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ విధంగా మన లైఫ్ అనేది ఒక ప్రొడక్టివ్ మార్నింగ్గా రెడీ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని నేను నమ్ముతున్నాను. నేను ఒక స్ట్రాంగ్ ఉమెన్గా మారాలని అనుకుంటున్నాను. నా లైఫ్ని నేను స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో వర్క్ అంతా అయిపోయింది. కిచెన్ అంతా ఆర్గనైజ్డ్గా చేసేసుకున్నాను అనమాట. ఫైనల్గా చూసారు కదా, నేను వంటంతా క్లీన్గా చేసుకొని క్లీనింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ చేశాను. ఇది నా ఫస్ట్ డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. కానీ నేను రియల్గా నా వర్క్ని మీకు చూపిస్తూ మోటివేషన్ వర్డ్స్ చెప్పానని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.